నిన్నటి నుంచి ట్విట్టర్‌లో ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. 'బాయ్‌కాట్ లైలా'. విశ్వక్సేన్ హీరోగా నటించిన ఈ సినిమాపై వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు 'బాయ్‌కాట్ లైలా' అంటూ ఒక హ్యాష్‌ట్యాగ్ అయితే ట్రెండ్ చేశారు. ఈ 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించిన సమయంలో నటుడు 'పృథ్వీరాజ్' కొన్ని కామెంట్స్ చేశారు. సినిమా షూట్ అయినప్పుడు 70, 80 గొర్రెలు కలిపి ఒక 150 దాకా గొర్రెలున్నాయి. అదేంటో సినిమా షూటింగ్ అయిపోయి చివరికొచ్చేసరికి ఒక సీన్‌లో లెక్కిస్తే 11 గొర్రెలున్నాయనేసి అన్నారు. అదెందుకు అలా జరిగిందంటూ కామెంట్ చేశారు. ఇది ఓపెన్‌గా చెప్పాలంటే ఇండైరెక్ట్‌గా వైసీపీని తగిలేటట్టు కామెంట్స్ అయితే చేశారు. దీనిపై వైసీపీ క్యాడరు, వైసీపీ సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు బాయ్‌కాట్ లైలా అంటూ ఒక హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేశారు. అది బాగా వైరల్ అయింది. దీనికి సంబంధించిన హీరో విశ్వక్సేను, నిర్మాత సాహు గారిపాటి గారు కొన్ని కామెంట్స్ చేశారు. ఇలాంటి వాటిని పక్కన పెట్టండి సినిమాని సినిమాలాగా చూడండి అనేసి. దీన్ని గమనిస్తే వైసీపీ వాళ్ళు పెద్దగా పని లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్‌లో అవ్వచ్చు, లేకపోతే టీడీపీని విమర్శిస్తాను, లేకపోతే వైసీపీ నేతలు ఎవరైనా సరే టీడీపీకి కౌంటర్ ఇస్తాను, టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు కావచ్చు, ఏమైనా చిన్న చిన్న తప్పులేమైనా ఉంటే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తే, పాపం వైసీపీ క్యాడర్ మొత్తం దాన్ని హైలైట్ చేసుకుంటూ కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపించే క్రమంలో వాటిని హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేసే క్రమంలో ఉండేది. పాపం వైసీపీ సోషల్ మీడియాకి ఎలాంటి పని లేదు. ఎందుకంటే ఇది నేను చెప్తున్న మాట కాదు. నిన్నటి నుంచి జరుగుతున్న ట్రెండ్‌ని గమనిస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా మొత్తం విశ్వక్సేన్ మీదే పడింది. ఇక్కడ గొప్ప విషయం ఏందంటే ఇంతకుముందు రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గురించి కొంచెం పాజిటివ్‌గా కామెంట్స్ చేశారు. అప్పట్లో వైసీపీకి చెందిన కొడాలని కావచ్చు, రోజా కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, అప్పుడు కూడా ఇలాగే రజనీకాంత్ మీద పడి ఆడటం, సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పృథ్వీ దీనికి సంబంధించి ఒక కామెంట్ అయితే చేశాడు. దాన్ని పట్టుకొని వీళ్ళింత రాద్ధాంతం చేస్తున్నారు. ఇది వైసీపీ నేతలకు ఒక కనువిప్పు పని అనుకోవాలి. ఎందుకంటే వైసీపీ క్యాడర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంది. పెద్దగా పనేం లేదని తెలుస్తుంది. కాబట్టి ఒక మంచి కంటెంట్ ఇవ్వడము, కూటమి ప్రభుత్వం చేసిన వాటిని ఎత్తి చూపించడము, లేకపోతే సబ్జెక్ట్ మాట్లాడటము ఇయన్నీ చేస్తే వైసీపీ వాళ్ళకి చేతినిండా పని దొరికిద్ది. వైసీపీ క్యాడర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అవేం లేవు కాబట్టి ఈ పనులు చేసుకుంటున్నారు. ఇంకో విషయం చెప్పుకోవాలి. బాయ్‌కాట్ లైలా అని అన్నారు. సరే బాయ్‌కాట్ లైలా అని చూద్దాం. గతంలో వైసీపీకి సంబంధించినప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ చాలా సినిమాలు తీశాడు. 'వ్యూహం 1', 'వ్యూహం 2' అన్నాడు. 'కమ్మరాజ్యంలో కడపరెడ్డి' అని అన్నాడు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్స్' అన్నాడు. ఇలా ఏవో 4, 5 సినిమాలైతే తీసి వదిలాడు. మరి అప్పుడు ఈ వైసీపీ శ్రేణులు ఎవరైతే 'లైలా' సినిమాని బాయ్‌కట్ చేద్దామన్న వాళ్ళో, ఈ వైసీపీ శ్రేణులు ఆ సినిమాని ఏమన్నా భుజానికి ఎక్కితే ఏమన్నా సూపర్ హిట్లు చేశారా? లేకపోతే థియేటర్‌లకి ఏమన్నా కలెక్షన్స్ వర్షం కురిపించారా? లేదే. మరి వాళ్ళొచ్చి ఇప్పుడు 'బాయ్‌కాట్ లైలా' అన్న మాత్రాన సినిమాకేమైనా డ్యామేజ్ జరిగిద్దా? వాస్తవం మాట్లాడుకుంటే అంత సీన్ అయితే లేదు. ఓకే. ఈ వీడియో చేస్తున్నందుకు నా మీద కామెంట్స్ చేస్తారేమో అది వేరే విషయం. రియాలిటీకొస్తే 'బాయ్‌కాట్ లైలా' అని ఎంతమందైతే ఎన్ని హ్యాష్‌ట్యాగ్స్ ఎంతైతే జరుగుతుందో, ఇదే జనాలు, ఇదే క్యాడరు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీఆర్ గారి మీద, నారా లోకేష్ గారి మీద వస్తున్న వ్యతిరేకంగా వర్మ తీసిన సినిమాలను భుజానికెత్తుకొని సూపర్ హిట్లు చేయాలి గదా! కానీ ఆ సినిమాలకి అతి గతి లేదు. మరి ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఈళ్ళు బాయ్‌కాట్ లైలా అంటే భయపడాల్సిన అవసరం ఏముంది? నా వరకైతే అదే అనిపిస్తుంది. సినిమా బాగుంటే బాయ్‌కాట్ లైలా లేదు. ఇంకేమీ లేదు. సినిమా బాగుంటే ప్రేక్షకులు హిట్ చేస్తారు. సినిమా బాగలేదనుకో ఆటోమేటిక్‌గా అది ఫ్లాప్ అవుతుంది. గేమ్ చేంజర్ ఉంది. దానికి బీభత్సమైన పబ్లిసిటీ ఇచ్చారు. బీభత్సమైన హైప్ ఉంది. కానీ ఏం జరిగింది? ఫ్లాప్ అయి కూర్చుంది. సంక్రాంతికి వస్తున్నాము. దానికి పెద్ద హైప్ లేదు. ఏదో ఈ వెంకటేష్ సినిమా మూడో ఆప్షన్‌గా పెట్టుకుందాం, ఎళ్దామా లేదా అన్నట్లు ఆగాడు. కానీ అది హిట్ అయింది. సంక్రాంతిలో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు 300,00,00,000 పైగా కలెక్షన్ సాధించింది. కాబట్టి సినిమాలో సత్తా ఉంటే సినిమా ఆడిద్ది. ఈ బాయ్‌కాట్లు, ఈ కాట్లు అయ్యేం పనికిరావు. కాబట్టి వైసీపీ వాళ్ళు, వైసీపీ సోషల్ మీడియా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా స్కామ్‌లో లేకపోతే కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పొప్పుల మీద ఫోకస్ చేస్తే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అదే విధంగా వైసీపీ నేతలు కూడా వాళ్ళ క్యాడర్‌కి కావాల్సిన స్టఫ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. మంచి సబ్జెక్ట్ మీద మాట్లాడండి. మంచి విశ్లేషణ చేయండి. కూటమి ప్రభుత్వం మీద అటునుంచి ఏమైనా చిన్న చిన్న మైనస్ ఉంటే వాటిని పట్టుకొని టార్గెట్ చేయండి. అవేమి స్టఫ్ లేకపోతే ఇట్లాగే గొర్రెలు గిర్రెలు అన్నారని చెప్పి సోషల్ మీడియాలో పెట్టి ట్రెండింగ్ చేసుకొని టైం వేస్ట్ చేసుకుంటున్నారు.